వ్యూయర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి మీకు ఈ రోజు అందమైన అద్భుతమైన కొన్ని ప్రత్యేకమైన శారీస్ కలెక్షన్ చూపించడానికి మేము వచ్చేసాము ప్రగతి నగర్ JNTU ఆపోజిట్ HMT హిల్స్ కుకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్. మరి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో ఎలాంటి వెరైటీ శారీస్ ఉన్నాయి, ఎలాంటి ప్రత్యేకమైన కలెక్షన్స్ ఉన్నాయో చూసేద్దాం. సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో ఉన్న కొన్ని ప్రత్యేకమైన శారీస్ కలెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సుధాకర్ గారు. మరి ఎలాంటి న్యూ వెరైటీస్ వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తేనండి. మరి ఈ సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ గురించి అసలు ఎక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, ఏంటి డీటెయిల్స్, ఇక్కడ ప్రత్యేకమైన శారీస్ ఏంటో ఒకసారి చెప్తారా సార్? సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ అంటే నెంబర్ 1 నేను వీవర్ అండి. ఓకే, వీవర్ నుంచి మాస్టర్ వీవింగ్ చేసేసి నెక్స్ట్ ఈ ప్రొఫెషన్ లోకి వచ్చేసాము. అవన్నీ కూడా ధర్మవరము, ఉప్పాడ, ఇక్కత్, పోచంపల్లిలో కొన్ని మగ్గాలు సొంతంగా వేసి రా మెటీరియల్ మొత్తం అంతా బెంగళూరు నుంచి తీసుకొచ్చేసి సూరత్ నుంచి జరీ తీసుకొచ్చి వీవర్స్ కి లేబర్ ఇచ్చేసి మంచి డిజైన్స్ మేమే ఎక్స్ప్లెయిన్ చేసి తయారు చేస్తున్నాం మేడం. నెంబర్ 1 వీవర్ షోరూమ్ ఇది. మాది తొందరలోనే ఇక్కడ విజయవాడలో కూడా ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ చేసాం. అది కూడా బాగా సక్సెస్ గా నడుస్తుంది. కస్టమర్స్ ఒకటే వినో చేస్తున్నాను, మంచి చీరలు గమనించి కొనండి. దాని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రెడీగా. సో హ్యాండ్లూమ్ కాబట్టి వీవింగ్ అంతా కూడా మన దగ్గర మన ఓన్ వీవింగ్ అండి. సారీ అనేది చాలా సారీ క్వాలిటీ బాగుంటుంది, మెటీరియల్ బాగుంటుంది, డిజైన్స్ బాగుంటాయి. ఫ్రెష్ స్టాక్ మా దగ్గర దొరుకుతుంది. ఎవ్రీ టైం కూడా లేటెస్ట్ స్టాక్ ఎవ్రీ వీక్ లేటెస్ట్ స్టాక్ వస్తుంది. సో పట్టుతో పాటు ఫ్యాన్సీ కూడా ఉంటాయి, అన్ని ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి పోచంపల్లి సారీ అండి, ఇక్కత్ సారీ. మెయిన్ ఇక్కత్ అంటే ఏమంటే మేడం, ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే రా మెటీరియల్ ని అంటే రేషం అంటారు, రేషం ని వీవింగ్ అంతా ఆసులుగా పోసుకొని దాన్ని అంతా దారంతో టై కట్టేసి ఈ డిజైన్ క్రియేషన్ అయ్యేటట్టు డై చేస్తారు మేడం. మెయిన్ దీన్ని టై అండ్ డై అనేవాళ్ళు యాక్చువల్ గా. ఇప్పుడు ఇంతకు ముందు వచ్చే పద్ధతి వేరే ఉంది, ఈ పద్ధతి వేరే ఉంది. ఇవన్నీ కూడా నార్త్ ఇండియా డిజైన్స్ తీసుకొని ఇక్కత్ అనే స్టైల్ తోటి కొత్తగా రీమోడలికేషన్ చేశారు. సారీ మొత్తం మనకి రాయల్ బ్లూ బాడీ పార్ట్ తీసుకున్నారు, పల్లు బార్డర్ పార్ట్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ అండి. క్రీమ్ కలర్ లో కూడా బార్డర్ వచ్చేసి టిష్యూ బార్డర్, మీకు పళ్ళు కూడా టిష్యూనే ఇచ్చేసాడు. దాని తర్వాత మెయిన్ ఏమంటే ఇక్కడ 2 కలర్ వేరియేషన్ అండి. ఇదంతా మొత్తం వీవర్ లో డై చేసేవాని ఘనత అంతే. మనకి బర్డ్స్ డిజైన్ అనేవి 2 కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఒకటి వచ్చేసి లైట్ బ్రౌన్, ఒకటి వైట్ కలర్. కింద బార్డర్ మనకి స్కర్ట్ స్టైల్లో మనకి ఇక్కడ డిజైన్స్ అనేది ఎలిగెంట్ చూపించారు అన్నమాట. దీంట్లో ఇంకో మోడల్ ఉందండి. ఇప్పుడు యాక్చువల్ గా కొల్లం పట్టు అనే మోడల్ వచ్చేది, దాన్ని బట్టి ప్లాన్ చేసేసి ఈ డిజైన్ వేయించాం మేడం. బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇచ్చేసారు. ఏదైతే పళ్ళు అండ్ బార్డర్ తీసుకున్నామో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి పట్టు అనేది ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది 7200 మేడం. ఓహో నైస్. ఇంత గ్రాండ్ గా ఉన్న ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7900 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీని చూద్దాం. నెక్స్ట్ ఈ సారీ వచ్చేసి వారణాసిలో తయారైందండి. వారణాసి హ్యాండ్లూమ్ జాల్ పట్టు. వారణాసి హ్యాండ్లూమ్ జాల్ పట్టు. ఇది వచ్చేసి మొత్తం హ్యాండ్లూమ్ సారీ. ఈ డిజైన్ అంతా కూడా మొత్తం వీవింగ్ ఏనండి. ఇదంతా కూడా మనకి వీవింగ్, టోటల్ వీవింగ్. ఓకే, సో మల్టిపుల్ కలర్స్ తీసుకున్నారు. వారణాసిలో పవర్ లూమ్ అంటారు, కానీ హ్యాండ్లూమ్స్ కూడా ఉన్నాయి. అక్కడ లూమ్ వేసి ఇది తయారు చేసింది అన్నమాట. ఓకే, హ్యాండ్లూమ్ వెరైటీ మనకి జాల్ పట్టు మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఫ్యాన్సీ వెరైటీ. ఇదంతా కూడా మనకి గోల్డ్ క్రీపర్ వచ్చేసి గోల్డ్ తీసుకున్నారు. ఫ్లవర్స్ వచ్చేసి మనకి బ్లూ అండ్ లైట్ బ్లూ తీసుకున్నారు. ఎల్లో, డార్క్ ఎల్లో తీసుకొని పింక్ బర్డ్స్ అనేవి డిజైన్ చేసి ఇలా బార్డర్ మొత్తం స్కర్ట్ బార్డర్ ఇచ్చి బార్డర్ ని చాలా హైలైట్ చేశారు. ఇది బార్డర్ జూట్ సార్ ఏంటి మనకి? ఇది జాల్ అండి. జాల్ అంటారు జనరల్ గా, జూట్ జాల్లోనే గీచా బార్డర్ అన్నమాట. ఓహో, జాల్లోనే గీచా బార్డర్ అనేది క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తో ఇవ్వడం వల్ల డిఫరెంట్ కలర్ క్రియేట్ అయింది మనకి. సో శారీ మొత్తం పైన ప్లేన్ ఇచ్చేసి కింద బార్డర్ ని ఎలిగెంట్ గా చూపించారు. పైన కూడా మనకి జాల్ పట్టు అనే బార్డర్ ని ఇచ్చారు అనమాట. ఇది కూడా జాల్ పట్టు. జాల్లోనే పళ్ళు మేడం, ప్లెయిన్ పళ్ళు వస్తుంది. ఇది బ్లౌజ్ చాలా క్రియేటివ్. ఇది బ్లౌజ్ అండి మొత్తం నైస్. సో బ్లౌజ్ ఈ మెటీరియల్ కూడా లైట్ వెయిట్ అండి. మొత్తం పట్టు వేసాం అనుకోండి చాలా వెయిట్ వచ్చేస్తుంది ఈ డిజైన్ లో. కాబట్టి జాల్ అనే న్యూ మెటీరియల్ అండి. ఇది పట్టు మీద జాల్ అనే వేరే మెటీరియల్ తోటి మేము వీవింగ్ చేసాము. ఇది ఫ్యాన్సీ టైప్ ఉంటుంది, పట్టు టైప్ ఉంటుంది. ఏ ఏజ్ లోనే కట్టుకోవచ్చు. ఏ అకేషన్స్ కి కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు కూడా ఉంటుంది. సారీ కాస్ట్ ఎంత ఉంటుంది సార్? 6500 అండి. 6500 ఓన్లీ. అంటే దీంట్లో మనకి ఏమైనా కలర్ చాయిసెస్ ఉంటాయా? కలర్ చాయిస్ ఉంది, డిజైన్ చాయిస్ ఉందండి. ఓకే, వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీ చాలా బాగుంది కదా. సారీ ప్రైస్
వచ్చేసి ఓన్లీ 6500 రూపీస్ ఓన్లీ. ఈ శారీలో మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో కలర్ చాయిస్ కూడా ఉంది, డిజైన్ కూడా మారుతూ ఉంటాయి. నెక్స్ట్ వెరైటీని చూద్దాం. నెక్స్ట్ ఈ శారీ వచ్చి రాజ్కోట్ పటోలా అండి. ఇది రాజ్కోట్ పటోలా. యాక్చువల్ గా రాజ్కోట్ లో అయ్యే డిజైన్ చూసే పోచంపల్లి వాళ్ళు ఇక్కత్ టైప్ గా తయారు చేస్తున్నారు. ఇక్కత్ అనే పేరు పెట్టి తయారు చేస్తున్నారు. ఇది రాజ్కోట్ లో తయారైన శారీ అండి. రాజ్కోట్ లో తయారైన హ్యాండ్లూమ్ శారీ. ఇది వచ్చేసి సెమీ ఇక్కత్ అంటారు దీన్ని. యాక్చువల్ గా సెమీ ఇక్కత్ అంటారు, బట్ రాజ్కోట్ నుంచి తయారైంది. ఇక్కడ ఈ పటోలా డిజైన్ ఫేమస్ మేడం. ఈ పటోలా డిజైన్ నుంచి ఇంకొక డిజైన్ ఇందాక మనం చూపించాం కదా ఫస్ట్ దాంట్లో, ఆ శారీ లాగా మొత్తం మధ్యలో ప్రింట్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు. కాకపోతే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటో మనకి ఇక్కత్ కి దీనికి నియర్ బై ఉంది. నియర్ బై మొత్తం అన్ని సేమ్ టు సేమ్, బట్ పటోలా డిజైన్. ఓకే, శారీ మొత్తం చూసుకుంటే రాజ్కోటా శారీ అండి. మనకి పటోలా డిజైన్ తో ఈ శారీని డిజైన్ చేశారు. బాడీ పార్ట్ మొత్తం చూసుకుంటే కనుక మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ ఇచ్చేసారు. ఇదంతా కూడా పట్టు ఫ్యాబ్రిక్ ప్లెయిన్ గా ఇచ్చేసారు. బట్ ఈ శారీకి స్పెషల్ ఏంటంటే మనకి బార్డర్ అనేది చాలా ఎలిగెంట్ గా స్పెషల్ గా న్యూ వెరైటీ ఇచ్చారు. పటోలా డిజైన్స్ ఇచ్చారు. పైన వచ్చేసి రాయల్ బ్లూ ప్లెయిన్ బార్డర్ ఇచ్చేసి ఇదంతా కూడా పటోలా స్టైల్లో డిజైన్ అనేది ఇచ్చారు. పళ్ళు కూడా చూస్తే మనకి టోటలీ కాంట్రాస్ట్ బార్డర్ కలర్ ఇచ్చేసారు. ఇది కూడా మనకి పటోలా డిజైన్స్ అనేవి 3 బార్డర్స్ లాగా ఇచ్చి డిజైన్ చేశారు. కార్నర్స్ వచ్చేసి మనకి లైన్స్ అనేది ఇచ్చారు. ఇటు ఒక కడ్డీ బార్డర్ లాగా ఇచ్చారు. సో పళ్ళు 1 మీటర్ తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్. ఓకే, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. శారీ మొత్తం టోటల్ కాంట్రాస్ట్ గా బ్లూ బార్డర్ తీసుకొని బ్లౌజ్ ప్లెయిన్ గా ఇచ్చేసారు. హ్యాండ్ కి వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ ఇచ్చారు. టోటలీ బ్యూటిఫుల్ రాజ్కోటా శారీ పటోలా డిజైన్ తో. శారీ ప్రైస్ ఎంత ఉంటుంది? 6200 అండి. ఓహో, ప్రైసెస్ చాలా హోల్సేల్ ప్రైసెస్ సార్? లేదు మేడం, వీవర్ ప్రైజెస్. ఓకే, ఓన్ వీవింగ్ కాబట్టి రేట్లు కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. ఓకే, 6200. ఓకే, వ్యూయర్స్ చూస్తున్నారు కదా, శారీ చాలా ప్రత్యేకంగా ఉంది కదా. రాజ్కోటా పటోలా డిజైన్ తో ఉన్న శారీ అండి. డైరెక్ట్ ఇక్కడే వీవింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి శారీ ప్రైసెస్ కూడా మనకి చాలా రీజనబుల్ గా ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6200 రూపీస్ ఓన్లీ. పట్టులోనే మీకు ప్రత్యేకమైన కలెక్షన్స్ కావాలి, అలాగే హ్యాండ్లూమ్ వెరైటీస్ కావాలి అనుకుంటే ఆపోజిట్ ఆఫ్ JNTU ప్రగతి నగర్ HMT హిల్స్ కుక్కట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ మనకి పట్టులో ఉన్న ఆల్ వెరైటీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్ కూడా. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఫ్యాన్సీ అండి ఇది. ఓకే, సో మనకి హ్యాండ్లూమ్ వెరైటీస్ పట్టుతో పాటు ఫ్యాన్సీ వెరైటీస్ కూడా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ లో ఉంటాయి. శారీ మొత్తం స్కై బ్లూ కలర్ తీసుకున్నారు. ఇప్పుడు ఇది వచ్చేసి ఆర్గంజా అండి. ఇప్పుడు లేటెస్ట్ గా మామూలుగా మూవ్మెంట్ అయితే అనేది ఆర్గంజా క్లాత్ బాగా వెళ్తుంది. ఈ ఆర్గంజా క్లాత్ లో ఇది కూడా వారణాసి శారీనండి. వారణాసిలో కలంకారీ డిజైన్ యాక్చువల్ గా ప్రింటింగ్ లో వచ్చేది ఇంతకు ముందు. ఆర్గంజా క్లాత్ లో ప్రింటింగ్ లో వచ్చేది. మేము ఇప్పుడు దాన్ని ఆబ్లిక్ వర్క్ గా చేసేసామండి. ఓకే, ఆబ్లిక్ వర్క్ అన్నమాట. సో ఇది కూడా మనకి వారణాసి నుంచి వచ్చింది. ఆర్గంజా సిల్క్ మనకి స్కై బ్లూ కలర్ తీసుకున్నారు. బట్ ఇక్కడ వర్క్ ఏంటంటే ఆప్లిక్ వర్క్ అనేది ఇచ్చారు. అది కూడా మనకి లైట్ కలర్స్ తీసుకున్నారు. శారీ లైట్ గా ఉంది కాబట్టి లైట్ బేబీ పింక్ అండ్ డార్క్ పింక్ తీసుకొని ఒక బర్డ్ ఒక కొమ్మ మీద కూర్చున్నట్టుగా డిజైన్ చేశారు. క్రీపర్ మొత్తం గ్రీన్ అండ్ ఫ్లవర్స్ ఎల్లో తీసుకున్నారు. ఈ బంచ్ అనేది శారీకి దగ్గరగా శారీ త్రూ అవుట్ ది శారీ ఇలాగే ఇచ్చారు. ఇంకా స్పెషల్ ఏంటి అంటే మనకి ఒక గోల్డ్ లైన్స్ అనేవి ఒక 6-7 లైన్స్ దాకా కూడా ఇచ్చి ఈ బార్డర్ పార్ట్ ని అనేది ఎలిగెంట్ గా చూపించారు. నైస్, చాలా లైట్ వెయిట్ గా ఉంది మనకి. పార్టీ వేర్ కలెక్షన్స్. ఓకే, పైన శారీలో కూడా మనకి జస్ట్ ఈ గోల్డ్ లైన్స్ అనేవి ఇచ్చేసి అక్కడక్కడ ఒక డ్రాప్ స్టైల్లో ఉన్న ఒక జెరీ లైన్స్ తీసేసుకొని ఒక డ్రాప్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. ఈ డ్రాప్ డిజైన్స్ అనేవి శారీ ఎండింగ్ వరకు ఒక క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారనమాట మనకి. ఎస్, శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. పళ్ళు జస్ట్ టిష్యూ బార్డర్ లాగా ఇచ్చారు. బ్లౌజ్ ఓకే, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. నైస్. ఈ శారీస్ అన్ని చూస్తే కూడా వీవింగ్ అనేది మనకి నీట్ గా ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంది. ఓకే, నైస్. ఎంత ఉంటుంది శారీ కాస్ట్? 1500. ఓకే, నైస్. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఆర్గన్జా సిల్క్ శారీ అండి. మనకి అప్లిక్ వర్క్ డిజైన్ అనేది ఇచ్చారు. శారీ కాస్ట్ వచ్చేసి 1600 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. శారీ చాలా కలర్ఫుల్ గా బ్రైట్ గా ఉంది. శారీ ఏంటి సార్? ఇది యాక్చువల్ గా ఇంత ముందు పట్టులో మనం ఇక్కత్ చూసాం కదా మేడం. పట్టులో ఇక్కత్, ప్యూర్ కాటన్ లో ఇక్కత్. ఓహో, ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి. ఇది కూడా హ్యాండ్లూమ్ వెరైటీ అండి. ఇది హ్యాండ్లూమ్ వెరైటీ ప్యూర్ కాటన్. I5 వాళ్ళు కానీ మామూలు మీడియం వాళ్ళు కానీ ఇక్కత్ డిజైన్ తక్కువ రేట్ లో కావాలనుకునే వాళ్ళకి ఇది తయారు చేసాం. జనరల్గా పట్టు అంటే పెళ్లిళ్ళకి అలా ప్రిఫర్ చేస్తాం, ఫంక్షన్స్ కి అంటే ఇలా కాటన్ లో మామూలుగా ఆఫీస్ యూజ్ కూడా చేసుకొని పోవచ్చు. ఆఫీస్ కి బాగుంటుంది, పార్టీ వేర్ కలెక్షన్. సో కాటన్ లో మనకి ఇక్కత్ స్టైల్ తో డిజైన్ చేసిన ఈ శారీ అన్నమాట. టోటల్లీ బ్యాక్ గ్రౌండ్ చూస్తే బాడీ కలర్ మనకి మిర్చి రెడ్ తీసేసుకొని ఈ ఇక్కత్ వేవ్ డిజైన్ మాత్రం ఒక పింక్ తీసుకున్నారు. నెక్స్ట్ ఒక వీట్ కలర్ లో
తీసుకున్నారు, పింక్ వీట్ ఇలా ఆల్టర్నేట్ గా స్ట్రైట్ లో ఈ వేవింగ్ అనేది తీసుకున్నారు. శారీ ఎండింగ్ వరకు ఈ కలర్స్ కాంబినేషన్ తో డిజైన్ అనేది ఉంది. పైన బార్డర్ చూస్తే మనకి జస్ట్ కడీ బార్డర్ లాగా ఇచ్చారు, ఒక 2 ఇంచెస్ గోల్డ్ కలర్ కడీ బార్డర్ అనేది ఇచ్చారు. కింద చూద్దాం ఒకసారి. కింద బార్డర్ చూస్తే మనకి బ్రాడ్ గా తీసుకున్నారు అనమాట. పైన జస్ట్ ఒక 2 ఇంచెస్ ఇస్తే మనకు ఒక 8 ఇంచెస్ బార్డర్ కడీ బార్డర్ అనేది డిజైన్ చేసి కింద కాటన్ రెడ్ బార్డర్ అనేది ఇచ్చారు. శారీ మాత్రం చాలా గ్రాండ్ గా ఉందండి. కాటన్ లో వచ్చిన ఇక్కత్ స్టైల్ శారీ. పళ్ళు చూద్దాం. పళ్ళు చూస్తే మనకి మొత్తం కూడా జస్ట్ ఒక 1/2 మీటర్ వచ్చేసి మనకి టిష్యూ బార్డర్ ఇచ్చారు అనమాట. టిష్యూ కదండి ఇదంతా, టిష్యూయే కానీ ఒక రెడ్ కమ్ గోల్డ్ మిక్స్ అయ్యేసరికి మనకి కలర్ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. పళ్ళు ఈ విధంగా డిజైన్ చేశారు. బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇచ్చేసారు మనకి. ప్లెయిన్ దట్టు మిర్చి రెడ్ కలర్ తీసేసుకొని కాటన్ ఫ్యాబ్రిక్ మనకి యూస్ చేసి కడీ బార్డర్స్ అనేది లెంత్ తక్కువగా ఉంది, లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్స్ అనేది యూస్ చేశారు. టోటల్లీ పార్టీ వేర్ కలెక్షన్ అండ్ ఆఫీస్ పర్పస్ కూడా బాగుంటుంది. మనకి ఇక్కడ సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ వీవింగ్ ప్రాసెస్ తో ఇక్కడే క్రియేట్ చేసిన శారీస్ కాబట్టి. మరి ఈ శారీ కాస్ట్ 2700. ఓకే, దీంట్లో కలర్స్ అవైలబుల్, డిజైన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2700 రూపీస్ ఓన్లీ. ఈ శారీలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ స్టైల్ ఆఫ్ శారీస్ కూడా డిఫరెంట్ కలర్స్ కూడా అండ్ డిఫరెంట్ వెరైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సార్ అలాగే మీరు ఇంకా విజయవాడలో ఇంకో బ్రాంచ్ ఉందని చెప్పారు కదా సార్, అక్కడ ఏంటి ఏ వెరైటీస్ ఉంటాయి మనకి? అక్కడ కూడా నంబర్ 1 వీవర్స్ షోరూమ్ అండి. అది నంబర్ 1 వీవర్స్ షోరూమ్ ఎక్కడ? విజయవాడ ప్రజలకు ఎల్ఐసి కాలనీ. ఓకే, బెంచ్ సర్కిల్ దగ్గర ఎల్ఐసి కాలనీలో. ఓకే, నెల్సన్ మండేలా పార్క్ పక్కన పెట్టాము. ఓకే, నెల్సన్ మండేలా పార్క్, జయప్రకాష్ నగర్, ఎల్ఐసి కాలనీ అండ్ విజయవాడ అన్నమాట. అక్కడ కూడా మనకి సేమ్ కలెక్షన్ అక్కడ కూడా దొరుకుతుంది. సాయి హ్యాండ్లూమ్స్, సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్. ఓకే వ్యూయర్స్, అలాగే సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అని మనకి విజయవాడలో ఇంకో బ్రాంచ్ కూడా ఉందండి. అడ్రస్ వచ్చేసి జయప్రకాష్ నగర్, ఎల్ఐసి కాలనీ, విజయవాడ. అక్కడ కూడా మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ పట్టు అండ్ ఫ్యాన్సీ వెరైటీస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది ఫాలిన్ మెటీరియల్ మేడం. ఓకే, ఫాలిన్ మెటీరియల్ కాంతా వర్క్ అని చెప్పేసి కలకత్తా వర్క్ అండి. ఇదంతా కాంతా వర్క్ అని కలకత్తా వర్క్. ఓకే, ఇప్పుడు చూసిన ఈ వర్క్ అంతా మన మెటీరియల్ లో మామూలుగా ఆఫీసెస్ గానీ మామూలుగా చిన్న చిన్న అమ్మాయిలకు గానీ కట్టుకోవడానికి ఈజీగా ఉండడానికి, ఆఫీస్ వీకెండ్స్ పర్పస్ అలా. ఇది వచ్చేసి జార్జెట్, ప్యూర్ జార్జెట్ చిఫాన్ అండి. ప్యూర్ జార్జెట్. ఓకే, కాంతా వర్క్ మనకి. ఓకే, శారీ మొత్తం చూస్తే కనుక మనకి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అండి. ఒక స్కై బ్లూ లోనే మనకి థిక్ బ్లూ అనేది తీసుకొని డిజైన్ చేశారు. పైన బార్డర్ చూస్తే కనుక మనకి ఒక ట్రెడిషనల్ బార్డర్ మ్యాంగో బుటీస్ ఇచ్చేసి ఈ బార్డర్ ని జస్ట్ 2 ఇంచెస్ బార్డర్ ని డిజైన్ చేశారు. శారీ బ్యాక్ అంతా కూడా మనకి బ్లూ కలర్ ఇచ్చారు, బట్ అక్కడక్కడ కాంతా వర్క్ అనేది మనకి పింక్, కింద స్టెమ్ పార్ట్ వచ్చేసి ఎల్లో తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ అండ్ ఎల్లో స్టెమ్ పార్ట్ తీసుకున్నారు. ఇలా ఈ బుటీస్ అనేది క్రాస్ గా ఇచ్చేసి అక్కడక్కడ దగ్గరగా ఇచ్చారనమాట. కింద బార్డర్ చూద్దాం. ఈ శారీకి స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే ట్రెడిషనల్ బార్డర్ తో పాటు మనకి ఈ కాంతా వర్క్ అనేది జస్ట్ మనకి చాలా పెద్దగా హెవీగా ఇచ్చారనమాట. ఇక్కడ ఫ్లవర్స్ తీసుకుంటే కనుక పెద్ద పెద్దగా ఇచ్చారు. రోజ్ ఫ్లవర్స్ ని మనకి కాంతా స్టైల్ డిజైన్ లో పింక్, డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ మధ్యలో ఫిలప్ చేయడం మాత్రం గోల్డ్ తో ఫిలప్ చేశారు. అక్కడక్కడ ఈ క్రీపర్ అంతా కూడా ఆరెంజ్, అక్కడక్కడ బర్డ్స్ అండ్ లీవ్స్ అనేవి ఎల్లో కాంబినేషన్ తో ఈ కాంతా వర్క్ అనేది కలకత్తా నుంచి స్టైల్ అండి. శారీ ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది. పళ్ళు చూద్దాం. పళ్ళు ఏ విధంగా ఇచ్చారు మనకి? ఓకే, చిఫాన్ పళ్ళు అండి. ఓకే, చిఫాన్ సారీస్ కి వచ్చే క్రష్ పళ్ళు ఇచ్చారు. అది కూడా గోల్డ్ కలర్ తో మనకి ఒక లైన్స్ అనేవి విడ్త్ ఎక్కువగా తక్కువగా మనకి స్ట్రైప్స్ లైన్స్ లాగా క్రష్ ఇచ్చేసారు అనమాట. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్, జస్ట్ మనకి శారీ మొత్తం హెవీగా కాంతా వర్క్ ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది మనకి ప్యూర్ జార్జెట్ తీసుకొని ట్రెడిషనల్ బార్డర్ అనేది ఇచ్చారు అనమాట. సో దీంట్లో మనకి కలర్స్ అవైలబుల్ అండి. అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి. శారీలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. శారీ కాస్ట్ ఇది 2000 రూపీస్. ఓకే, కాంతా వర్క్ అండి, ప్యూర్ మనకి షిఫాన్. శారీ కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఈ శారీ వచ్చి చైనా రా సిల్క్ డూబియానా పట్టు అండి. చైనా రా సిల్క్ డూబియానా పట్టు డిజైనర్ పీస్ అండి. ఇది కూడా హ్యాండ్లూమ్ శారీ. ఓకే, చాలా బాగుంటుంది. డిజైన్ కూడా హ్యాండ్లూమ్ డిజైన్. డూబియానా పట్టు హ్యాండ్లూమ్ వెరైటీ మనకి చాలా చాలా కలర్ఫుల్ గా ఉంది. నైస్ వెరైటీ. అసలు మామూలు ఇండియన్ డూబియానా అంటే చాలా మందంగా లావుగా వస్తుంది, థ్రెడ్ వెయిట్ ఎక్కువ వస్తుంది. ఇది మాత్రం వెయిట్ లెస్. చైనా డూబియానా సిల్క్ అండి. శారీ మొత్తం మనకి 2 కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు. బ్రిక్ కలర్ అండ్ బ్లాక్ కలర్. ఈ వీవింగ్ బ్లాక్ ఫ్లవర్స్ డిజైన్ మాత్రం బ్లాక్ కలర్ లో వచ్చింది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఆరెంజ్ వచ్చింది. ఈ స్టైల్ అనేది త్రూ అవుట్ ది శారీ ఇలాగే ఉంటుంది. జస్ట్ పైన బార్డర్ చూస్తే కనుక మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ఇవ్వకుండా లైక్ మంచి ఫ్యాన్సీ వెరైటీ కాబట్టి డూబియానా సిల్క్ కాబట్టి ఒక యాంటీ కలర్ స్టైల్లో ఉన్న బార్డర్ ఇచ్చేసి పింక్ కలర్ బార్డర్ అనేది టోటలీ కాంట్రాస్ట్ గా ఇచ్చారు. అది కూడా 1 ఇంచ్ ఇచ్చారు. కింద బార్డర్ చూస్తే కనుక మనకి లెంత్ అనేది చాలా ఎక్కువగా తీసుకొని పైన బార్డర్ కి లాగా ఇచ్చేసారు, కాకపోతే లెంత్ ఎక్కువగా
ఎక్కువగా ఉంది. ఎక్కువ ఉంటుంది. సో శారీ మొత్తం మనకి ఇదే స్టైల్లో ఉంటుంది. చైనార్ మనకి దూపియానా సిల్క్ అన్నమాట. చాలా లైట్ వెయిట్ గా ఉంది, చాలా కలర్ఫుల్ గా ఉంది. ఆ విధంగానే పళ్ళు చూస్తే కనుక టోటల్లీ మనకి యాంటిక్ కలర్ లో ఉన్న టిష్యూ పళ్ళు అనేది ఇచ్చారండి. జస్ట్ అక్కడక్కడ మనకి కొంచెం ఎలిగెంట్ గా స్పెషల్ గా కనిపించడానికి పింక్ లైన్స్ అనేది ఇచ్చి ఎండింగ్ లో గోల్డ్ లైన్స్ అండ్ బ్లాక్ లైన్స్ అనేది ఇచ్చారు. బ్లౌజ్ చూద్దాం. బ్లాక్ మనకి బ్లౌజ్ ఏంటంటే టోటలీ కాంట్రాస్ట్. శారీ వేర్ చేసినప్పుడు టోటలీ బ్రిక్ కలర్ కనిపిస్తుంది కాబట్టి బ్రిక్ కలర్ కి కాంట్రాస్ట్ గా మనకి బ్లాక్ అనేది ఇచ్చేసి బార్డర్ ని యాంటిక్ కలర్ లో డిజైన్ చేశారు. సో శారీ చాలా బాగుంది. మరి శారీలో కలర్స్, సారీ కలర్స్ 8 కలర్స్ అవైలబుల్. 8 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ శారీలో మనకి. మరి కాస్ట్ ఎంత ఉంటుంది? 7500 అండి. ఓహో నైస్. 7500 రూపీస్ కి ఈ శారీ అనేది మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ లో ఉంది. దీంట్లో 8 కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది రబ్బర్ జాల్ కోటా శారీ అండి. రబ్బర్ జాల్ కోటా అంటే ఇప్పటి వరకు మనం గ్రాండ్ కలెక్షన్ చూసాము. ఆఫీస్ పర్పస్ రెగ్యులర్ వేర్ కావాలి అంటే కూడా అవైలబుల్ లో ఉంటాయి. ఇది ఫ్యాన్సీ కలెక్షన్ అండి. ఫ్యాన్సీ కలెక్షన్ రబ్బర్ జాల్ కోటా. మనం శారీ చూస్తే గనక లైట్ వెయిట్ గా ఉంది. వైట్ అండ్ పింక్ కాంబినేషన్ తో ఈ శారీని డిజైన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన బార్డర్ చూస్తే కనుక మనకి గోల్డ్ అండ్ లైట్ క్రీమ్ కలర్ తో ఉన్న జస్ట్ టిష్యూ అండ్ గోల్డ్ లైన్స్ ఇచ్చేసి బార్డర్ ని క్రియేట్ చేశారు. శారీ మొత్తం చూస్తే కనుక మనకి ఒక వైట్ లైన్స్ అనేవి క్లియర్ గా కనిపిస్తున్నాయి. లైట్ వైట్ ఏమో మనకి విడ్త్ లో కనిపిస్తున్నాయి. బట్ శారీ వైట్ పింక్ కాంబినేషన్ తో డిజైన్ చేసి పింక్ ఫ్లవర్ ఫ్లోరల్ ప్రింట్ డిజైన్స్ అనేవి కొంచెం థిక్ గా సింగిల్ కలర్ యూస్ చేసి మాత్రమే ఈ ఫ్లవర్ డిజైన్ అనేది శారీ ఎండింగ్ వరకు ఉంటాయి అన్నమాట. కింద బార్డర్ సో పైన ఏ విధమైన బార్డర్ ఇచ్చారో కింద కూడా యాజ్ ఇట్ ఈస్ అదే బార్డర్ ని కంటిన్యూ చేశారు. సో ఫ్యాన్సీ వెరైటీ జస్ట్ షాపింగ్ పర్పస్ కానీ ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటివి యూస్ఫుల్ గా ఉంటాయి. ప్యూర్ సిల్క్ ని ఇమిటేట్ చేయడానికి ఇది తయారు చేశారు. ఓకే ప్యూర్ సిల్క్ ని ఇమిటేట్ చేయడం. ఇంతమంది ఎక్కువ అడిగేవాళ్ళు. ఇది వచ్చి స్టిఫ్డ్ ప్లస్ ఫాలిన్ రెండు ఉంటాయి దీంట్లో. లైక్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి లైట్ స్టిఫ్ గా ఉంది, మనకి హెవీగా కూడా ఉండదు, లైట్ వెయిట్ అండి. ఓకే సో పళ్ళు చూస్తే బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తో లైన్స్ ఇచ్చేసి అక్కడక్కడ గోల్డ్ లైన్స్ ఇచ్చేసి పళ్ళుని డిజైన్ చేశారు. బ్లౌజ్ ఏ విధంగా ఉంది శారీకి? డిజైనర్ బ్లౌజ్ అండి. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ గా ఇవ్వకుండా లైక్ క్యూట్ సిల్క్ తీసేసుకొని ఫ్లోరల్ ప్రింట్ స్టైల్లో మనకి బేబీ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ని కూడా ప్లెయిన్ గా ఇవ్వకుండా ఇలా డిజైన్ చేశారు. బార్డర్ శారీ ఏవైతే ఉన్నాయో అవే కంటిన్యూ చేశారు. ఈ శారీలో కూడా కలర్స్ మనకి సో మనం చూస్తున్న ప్రతి శారీస్ లో కలర్స్ అనేవి అవైలబుల్ లో ఉంటాయి. సో సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో మనం ఇప్పటి వరకు పట్టులో గ్రాండ్ కలెక్షన్ చూసాము, ఫ్యాన్సీ వెరైటీస్ కూడా చూసాము. ఇలాంటి రెగ్యులర్ వేర్ కి కానీ జస్ట్ అవుట్ సైడ్ వెళ్ళాల్సినప్పుడు ఫ్యాన్సీ వెరైటీస్ కూడా మనకి అవైలబుల్ లో ఉంటాయి. ఈ శారీలో కలర్స్ కూడా ఉంటాయి. మరి శారీ కాస్ట్ 1250 రూపీస్. ఓహో 1250 రూపీస్ కి ఈ శారీ మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో. నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి కూడా కాంతా వర్క్ లో అండి. అంతకుముందు మనం ఫాలిన్ మెటీరియల్ తీసుకున్నాము. ఇది కొద్దిగా లైట్ స్టిఫ్డ్ మెటీరియల్, స్మూత్ మెటీరియల్. ఓకే సో కలకత్తా కాంతా వర్క్ అనేది మనకి స్టిఫ్ మెటీరియల్ లో ఫ్యాన్సీ శారీలు కూడా అవైలబుల్ లో ఉంది. శారీ మొత్తం చూస్తే ఈ ఫ్యాబ్రిక్ అంతా మనకి జాల్ మెటీరియల్ మనకి. సో జాల్ మెటీరియల్ తీసుకొని మనకి క్రీమ్ కలర్ యూస్ చేసి శారీని డిజైన్ చేశారు. శారీ ఫస్ట్ నుంచి చూస్తే కనుక మనకి పైన బార్డర్ వచ్చేసి ఒక స్కై బ్లూ తీసుకొని ఇక్కడ గోల్డ్ కలర్ వీవింగ్ అనేది వేవ్స్ లాగా ఇచ్చేసి డిజైన్ చేశారు. అది ఒక 5 ఇంచెస్ 6 ఇంచెస్ ఉంటుంది. బ్లూ కలర్ కి టోటలీ కాంట్రాస్ట్ గా బాడీ కలర్ వచ్చేసి క్రీమ్ తీసుకొని అక్కడక్కడ ట్రయాంగిల్ షేప్ లో ఉన్న జెరీ బుటీస్ అనేవి డిజైన్ చేశారు. అది కూడా లైట్ కాంతా వర్క్, కలకత్తా కాంతా వర్క్ యూస్ చేసి పైన గోల్డ్ తీసుకున్నారు. ఈ శారీకి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే టోటలీ బార్డర్ అనేది చాలా సూపర్ గా డిజైన్ చేశారండి. మన పైన చూసిన బార్డర్ ని కంటిన్యూగా ఇచ్చేసి ఈ కలకత్తా కాంతా వర్క్ అనేది హెవీగా ఇచ్చారు. మనకి స్కర్ట్ బార్డర్ స్టైల్లో చాలా హెవీగా ఇచ్చారు. కలర్స్ యూస్ చేసి మనకి స్కై బ్లూ యూస్ చేశారు, పిస్తా గ్రీన్ యూస్ చేశారు. ఫ్లవర్ డిజైన్ చూస్తే కనుక పీచ్ అండ్ పింక్ బ్రౌన్ కలర్ యూస్ చేసి క్రీపర్ కూడా బ్రౌన్ యూస్ చేసి ఈ కలకత్తా కాంతా వర్క్ అనేది బార్డర్ పార్ట్ లో చాలా హెవీగా డిజైన్ చేశారు. శారీ ఎండింగ్ వరకు ఈ బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. పళ్ళు నుంచి ఇది పైన కింద వచ్చి ఇక్కత్ బార్డర్ అండి. పైన కింద ఇక్కత్ బార్డర్, కాంట్రాస్ట్ ఇక్కత్ బార్డర్. ఓకే కాంట్రాస్ట్ ఇక్కత్ బార్డర్ మనకి. సో జస్ట్ పళ్ళులో జస్ట్ సింపుల్ ఎలివేషన్ కోసం వేరియేషన్ కోసం మనకు ఒక యాష్ కలర్ లైన్స్ అనేవి ఇచ్చారు. బ్లౌజ్ ఏ విధంగా ఉంటుంది? ప్లెయిన్ వస్తుంది. ఓకే రన్నింగ్ బ్లౌజ్ బట్ మనకి ఇక్కత్ బార్డర్ అనేది ఇచ్చేసి ఇదంతా కూడా ప్లెయిన్ గా ఇచ్చారు. మరి ఈ శారీలో కలర్స్? ఈ కలర్స్ 8 కలర్స్ వస్తాయి. 8 కలర్స్ మనకి కలకత్తా కాంతా వర్క్ ఇచ్చేసి ఈ శారీలో మనకి 8 కలర్స్ ఉన్నాయి. శారీ ప్రైస్ 2200. ఓహో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు మనం చాలా శారీస్ చూసాము. అవన్నీ కూడా హ్యాండ్లూమ్ వెరైటీస్ అండ్ చాలా ప్రత్యేకంగా చాలా స్పెషల్గా ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. ఇలాంటి శారీస్ని మీరు కూడా పర్చేస్ చేయాలి. చాలా స్పెషల్గా ఉండే ఫ్యాబ్రిక్ అసలు చాలా ఫైన్గా ఉండాలంటే విజిట్ చేయాల్సిన అడ్రస్ ప్రగతి నగర్ JNTU ఆపోజిట్ HMT హిల్స్ కుకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ వారికి ఇంకో బ్రాంచ్ కూడా ఉందండి. సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్ అని విజయవాడలో బ్రాంచ్
బ్రాంచ్ ఉంది. జయప్రకాష్ నగర్ LIC కాలనీ మనకి విజయవాడలో బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా హ్యాండ్లూమ్ పట్టు వెరైటీస్ పాటు ఆల్ వెరైటీస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి టిష్యూ కోట మేడం. ఓకే, ప్రెజెంట్ చూస్తే టిష్యూ కోటకి బాగా క్రేజ్ ఉంది. కాకపోతే ఇంతకు ముందు అంతా ఇది రేట్ హెవీలో ఉంది. ఓకే, మేము తక్కువ రేట్ లో చేయించాం మేడం. ఓకే, మీరే వీవింగ్ ప్రాసెస్ హ్యాండ్లూమ్ వెరైటీ కాబట్టి ప్రైజెస్ మనకి తక్కువగా ఉంటుంది. సో శారీ మొత్తం చూస్తే కనుక మనకి టిష్యూ కోట అండి, బ్యాక్గ్రౌండ్ మొత్తం గోల్డ్ తీసేసుకున్నారు. వీవింగ్ మాత్రం మనకి టిష్యూ కోటాలో వచ్చేసి రాయల్ బ్లూ కలర్ తో ఫ్లవర్ డిజైన్స్ అండ్ క్రీపర్ డిజైన్ అనేది శారీ ఎండింగ్ వరకు హెవీగా ఇచ్చారనమాట. గోల్డ్ మీద ఇలా ఇచ్చేసరికి చాలా ఎలిగెంట్ గా పార్టీ వేర్ లుక్ వచ్చేసింది శారీకి. పైన చూస్తే మనకి బార్డర్ ఏం బార్డర్ అంటారండి, ఇది మామూలుగా టిష్యూ కోటాకి జస్ట్ ఎంబోస్డ్ బార్డర్ అనేది ఇచ్చారు. అది కూడా బ్లూ కలర్ తీసుకున్నారు. హెవీగా 6 ఇంచెస్ ఇచ్చేసి అక్కడక్కడ గోల్డ్ లైన్స్ అనేది ఇచ్చారు. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ కూడా సేమ్ టు సేమ్. ఓకే, కింద బార్డర్ కూడా పైన ఏ విధమైన బార్డర్ ఇచ్చారో కింద కూడా అదే బార్డర్ ని కంటిన్యూ చేశారు. శారీ మొత్తం టిష్యూ కోట, చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఇది కూడా మనకి వీవింగ్ ప్రాసెస్ వీళ్ళు చేస్తారు కాబట్టి ప్రైసెస్ అనేవి కొంచెం రీజనబుల్ గా ఉంటాయి. పళ్ళు కూడా చూస్తే మనకి ఎంబోస్ పళ్ళు అనేది ఇచ్చారు. అది కూడా ఒక 1/2 మీటర్ కి ఎక్కువగా తీసేసుకొని జస్ట్ జిగ్జాగ్ లైన్స్ గోల్డ్ అనేవి క్రియేట్ చేశారు అనమాట. ఓకే, బ్లౌజ్ కూడా మనకి ఎలాంటి జస్ట్ సింపుల్ గా కుట్టించుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే హెవీగా ఇచ్చారు. ఎంబోస్ డిజైన్ అనేది లైక్ పోల్కాట్ స్టైల్లో ఇచ్చారు అనమాట. 1 మీటర్ ఇచ్చేసారు. శారీలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో చాలా బాగుంది మనకి కలెక్షన్ కూడా. ఎంత ఉంటుంది ప్రైస్? 1500 అండి. ఓహో, చూస్తున్నారు కదండి, బయట మార్కెట్ లో 2500 వరకు ఉంది, మన దగ్గర 1500 కి తయారు చేస్తాం. ఓకే వ్యూయర్స్, చూస్తున్నారు కదా, సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో ఈ శారీ మనకి అవైలబుల్ లో ఉంది. ఇవే కాకుండా ఈ శారీలో కలర్స్ కూడా ఉన్నాయి. పట్టు శారీస్ అన్ని కూడా అవైలబుల్ లో ఉంటాయి. మరి ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది కోరా డూబియాన్ అండి. వావ్, మనకి లైక్ డిజైనర్ అండ్ పార్టీ వేర్ కలెక్షన్, లైక్ హెవీ ఫాలింగ్ గా కాకుండా ఫాలింగ్ లా ఉంది. ఏంటిది? ఇది కోరా డూబియాన్ లో జాల్ పట్టు మిక్స్ చేసామండి. ఓకే, కోరా డూబియాన్ లో జాల్ పట్టు మిక్సింగ్ చేసి ఈ శారీని డిజైన్ చేశారు. ఇది ఫాలిన్ మెటీరియల్. ఓకే, లైట్ ఫాలింగ్, ఫుల్ మామూలుగా డూబియాన్ పట్టు అంటే ఏముంటుందంటే మామూలుగా స్టిక్ ఉంటుంది. ఇది మాత్రం ఫాలిన్ మెటీరియల్. జాల్ పట్టు మిక్స్ చేసాం కాబట్టి మామూలుగా ఫాలిన్ వచ్చేసింది. ఓకే, జాల్ బట్ యూజ్ చేశారు కాబట్టి ఫాలింగ్ ఉంది. ట్రాన్స్పరెంట్ గా లేకుండా కూడా ఫ్యాబ్రిక్ అనేది ఫైన్ గా ఉంది. చాలా బాగుంది అనమాట. కలర్ చూస్తే లైట్ పీచ్ వచ్చేసి మనకి పైన ఇచ్చారు. కింద చూస్తే కనుక డార్క్ పీచ్ కలర్ ఇచ్చారు. పైన బార్డర్ వచ్చేసి మనకి టిష్యూ బార్డర్ అనేది జస్ట్ 2 ఇంచెస్ గోల్డ్ కలర్ ఇచ్చారు. ఈ శారీలో జస్ట్ మనం చూస్తే కనుక పళ్ళులో వచ్చేసి ఇట్లా గోల్డ్ లైన్స్ ఇచ్చారు. పళ్ళులో జస్ట్ సింపుల్ వేరియేషన్ కోసం గోల్డ్ లైన్స్ అనేవి గ్యాప్ ఇచ్చేసి ఇచ్చారు. బట్ ఇంకా స్పెషల్ గా మనకి షోల్డర్ మాత్రం ఒక పెద్ద బంచ్ సర్కిల్ లాగా తీసుకొని ఆ సర్కిల్ లో ఫుల్ హెవీ డిజైన్ అనేది ఇచ్చారు. ఫ్లవర్స్, క్రీపర్స్, సైడ్ కి వచ్చేసి ఒక బర్డ్స్ డిజైన్ ఇచ్చారు. ఈ శారీ మొత్తం మనకి ఇలా ఫైన్ గా ప్లెయిన్ లైన్స్ డిజైన్స్, డోరియా డిజైన్స్ వస్తే కింద మాత్రం మనకి ఒక డిజైన్స్ అనేవి, ఇది ఫ్లవర్ డిజైన్స్, పికాక్ డిజైన్స్. శారీకి పికాక్ డిజైన్స్ అనేవి గోల్డ్ కలర్ ఆపోజిట్ గా చూస్తున్నట్టు మధ్యలో ఒక ఫ్లవర్ ఇస్తున్నట్టు ఈ పికాక్ డిజైన్స్ అనేది గోల్డ్ కలర్ తో శారీ ఎండింగ్ వరకు ఇచ్చారు. పైన చూస్తే మనకి లెంత్ తక్కువగా ఉన్న బార్డర్ ఇచ్చారు. కింద లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ ఇచ్చేసి డిజైన్ చేశారు. దాంట్లో కూడా మనకి పీచ్ కలర్ మిక్స్ అయ్యేసరికి బార్డర్ అనేది చాలా షైనింగ్ గా కనిపిస్తుంది. సో శారీ మొత్తం చాలా లైట్ వెయిట్ గా హెవీగా పార్టీ వేర్ కలెక్షన్ డిజైనర్ శారీలా ఉంది. బ్లౌజ్ చూద్దాం ఒకసారి. బ్లౌజ్ చూస్తే కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. పైన షార్ట్ లెంత్ లో ఉన్న బార్డర్ ఇచ్చేసి కింద లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ ఇచ్చేసి డిజైన్ చేశారు. వీటిలో మరి కలర్స్ ఉంటాయి సార్? కలర్స్ అవైలబుల్ అండి, 8 కలర్స్ అవైలబుల్. వీటిలో కూడా మనకి 8 కలర్స్ ఉంటాయి. మరి కాస్ట్ ఎంత ఉంటుంది? 2200 అండి. ఓహో, పియర్స్ చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో మనం నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూసాము. హ్యాండ్లూమ్ వెరైటీస్ చూసాము, ఇక్కడ చూసాము, దూపియాన్ లో చూసాము, ఆర్గన్స్ లో చూసాం. అవన్నీ కూడా మనకి డిఫరెంట్ కలెక్షన్స్ అండ్ ఫ్యాన్సీ వెరైటీస్ కదా అండి. మరి ఈ కలెక్షన్ మీరు కూడా నచ్చి ఈ శారీస్ ని పర్చేస్ చేయాలి అనుకుంటే ప్రగతి నగర్, JNTU ఆపోజిట్, HMT హిల్స్, కూకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ వారికి ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్ అండి, విజయవాడలో ఉంది. అడ్రస్ వచ్చేసి జయప్రకాష్ నగర్, LIC కాలనీ, విజయవాడ. అది కూడా ఒకసారి విజిట్ చేయండి అక్కడికి వెళ్ళిన వారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటి అంటే సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో ఎస్పెషల్లీ ఈరోజు చూసిన కలెక్షన్స్ అన్ని కూడా చాలా ప్రత్యేకంగా, చాలా గ్రాండ్ గా డిఫరెంట్ వెరైటీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వ్యూయర్స్ చూసారు కదా, సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో ఇక్కడ వచ్చేసి సొంత మగ్గాల పైన శారీస్ నేస్తున్నారండి. పట్టులో వెరైటీస్ ఉన్నాయి, ఫ్యాన్సీలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ప్రిటీగా, చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చూసాం కదా. ఇలాంటి శారీస్ ని మీరు కూడా పర్చేస్ చేయాలి, చాలా తక్కువ ప్రైసెస్ కి పర్చేస్ చేయాలి అంటే విజిట్ చేయండి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని. ఇది వాటి బ్యూటిఫుల్ హలో లేడీస్ ఎపిసోడ్. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.